హలో అండి, నా పేరు సిద్ధు. ఇప్పుడు మీ అందరికీ మా వాడి గురించి చెప్తాను. బేసిక్గా ఆడు చాలా మంచోడు. మరీ అంత మంచోడు కాదు, చాలా చెడ్డోడు. కాదు 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 ఆడు ఎర్రి. సెన్సార్ కట్ సెన్సార్ కట్ సెన్సార్ కట్. ఇవన్నీ కాదండి, మా వాడి పేరు సత్య. ఆడికి అస్సలు రాందే సత్యం చెప్పడం. మా వాడు నోరు తెరిస్తే అబద్ధం చెప్తాడు, బ్రతకడం కోసం మోసం చేస్తాడు. ఈ రెండు చేసిన ప్రతిసారి నన్నే ఇరికిస్తాడు. ఆడు అనుకొని చేసే ప్రతి పనికి అనుకోని బలిపరిచిన నేనే. Waiter, one mocktail. మీ పేరు? శ్రీమాలిన్ స్టెల్లా. ఎగ్జాక్ట్లీ. మీరేంటి ఇంత రిలాక్సింగ్గా కాఫీ తాగుతున్నారు? సారీ, నాకు టీ అలవాటు లేదు. సీరియస్లీ? యు ఆర్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్ అండ్ గాడ్ లైక్ టు ద నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్. అలాంటిది మీరు ప్రపంచం గురించి పట్టించుకోకుండా ఎలా కాఫీలు టీలు తాగుతారా? ఎక్స్క్యూజ్ మీ, అసలు ఎవరండి మీరు? హో సారీ, ఐఎమ్ స్టార్క్ ఫ్రమ్ ద ఫ్యూచర్. మీరు ఫ్యూచర్లో ప్రపంచాన్ని కాపాడతారు. కాకపోతే మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ లేక ఫస్ట్ ఫైట్లోనే ముఖం పగిలిదాకా కొట్టించుకుంటారనుకోండి. యాజ్ ఎ ఫ్యాన్ బాయ్ ఆఫ్ యూ ఫ్రమ్ ద ఫ్యూచర్, ఈ విషయం మీకు చెప్పడానికే ఇక్కడికి వచ్చాను, జాగ్రత్తగా ఉంటారని. ఏంటి అలా ఆలోచిస్తున్నారు? మీకు ఇంకా నమ్మకం కుదరట్లేదా? ఓకే, మిమ్మల్ని నమ్మిస్తాను. యా, అటువైపు చూడండి. ఆ బిల్ 193 రూపీస్ అవుతుంది. సార్, మీ బిల్ 193 రూపీస్. ఓకే. ఏంటి ఇంకా డౌట్గా ఉన్నారు? ఓకే, ఆ టేబుల్ వైపు చూడండి. అక్కడ ఇద్దరున్నారు కదా, ఒకరు బ్లాక్ కాఫీ ఆర్డర్ చేస్తారు అండ్ ఇంకొకరు 1 మింట్ మొజిటో ఆర్డర్ చేస్తారు. ఆర్డర్ సార్. బ్లాక్ కాఫీ 1 మింట్ మొజిటో. ఓకే మేడం. ఇంకా డౌట్ అయితే మీ వెనకాల ఒక క్లాక్ ఉంది, అందులో 2 ముళ్ళే ఉన్నాయి. టైం 12:45 అవుతుంది. దిస్ ఇస్ ఫైనల్. మీరు ఫ్యూచర్లో వండర్ ఉమెన్ల వరల్డ్ సేవ్ చేస్తారనమాట. ఓకే ఓకే, ఐ బిలీవ్ యూ. ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? నేను ఒక్కదాన్నే ఈ వరల్డ్ మొత్తాన్ని కాపాడేస్తానా? ఇప్పుడు ఎందుకు వచ్చానంటే, మీరు ఈ కాఫీ టీల మీద పెట్టే కాన్సన్ట్రేషన్ కొంచెం కరాటే కుంఫోల్ మీద పెట్టమని చెప్పడానికి వచ్చాను. అండ్ యూ హ్యావ్ ఎ టీమ్మేట్ లైక్ కెప్టెన్ అమెరికా. కాసేపట్లో ఆ డోర్ నుండి బ్లాక్ షర్ట్ వేసుకుని వస్తాడు. మీరు అతన్ని బాగా మోటివేట్ చేసి తనకి ఏ ప్రాబ్లం ఉన్నా సరే తీర్చేసి ప్రపంచాన్ని కాపాడాలనే విషయాన్ని తన దృష్టిలో పెట్టుకునేలా చేయండి. నాకు డౌట్, వండర్ ఉమెన్ సూట్ ఇప్పుడు కుట్టించుకోనా, రెడీమేడ్ తీసుకోనా? నువ్వు నీ హోల్లో డౌట్. ఏదో అంటున్నారు. అక్కడ నా బ్లాక్ హోల్ మూసుకుపోయే టైం అయింది. ఒకవేళ లేట్ అయితే నా హోల్స్ అన్ని మూసుకొని ఇక్కడ ఉండిపోవాల్సి వస్తుంది. సో బాయ్ బాయ్. కాకపోతే మోటివేట్ హిమ్ లైక్ ఏ బ్రదర్ జానీ సిన్స్. తనకి ఏ ప్రాబ్లం ఉన్నా సరే తీర్చేయండి. మైండ్ ఇట్. బ్లాక్ షర్ట్, కెప్టెన్ అమెరికా. అంటే ఇంకొక డౌట్. సైనింగ్ ఆఫ్.
వండర్ ఉమెన్. చిచి, జస్ట్ శ్రీ. హాయ్, జస్ శ్రీ. శ్రీ మాలిన్. ఓ క్యూట్ నేమ్. శ్రీ మాలిన్ స్టెల్లా. వెరీ లాంగ్ గుడ్ నేమ్. యాక్చువల్లీ నేను మీకు ఒక అమ్మా శ్రీమాలిన్ స్టెల్లా, అదే వండర్ మ్యాన్. ఇక్కడ నాకు ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్స్ చాలు, మళ్ళీ నీ పేరు గుర్తుపెట్టుకునేంత కొత్త ప్రాబ్లం నాకొద్దు. సో అయ్యో, మీరు ఇలా టెన్షన్గా ఉంటే ఎలా అండి? అసలే మన ఇద్దరం కలిసి ఈ వరల్డ్ని సేవ్ చేయాలి. ఈ వరల్డ్ని సేవ్ చేయాలి. దగ్గరలో పిచ్ హాస్పిటల్ కూడా ఏం లేవే. ఓ ప్రాంకా? కెమెరా ఇది ముందే చెప్పు, లేదా మూతి వాళ్ళకి కొట్టేసా చెప్తున్నా. మీరు మీ టెన్షన్ కాసేపు పక్కన పెట్టండి. నేను వండర్ ఉమెన్ అని నమ్ముతున్నట్టు మీరు నమ్మినట్టు ఇప్పుడేంది? నన్ను నేను సూపర్ మ్యాన్ అనుకుని ప్యాంట్ మీద డ్రైర్ వేసుకొని తిరగాల? వెళ్ళవమ్మా, నా టెన్షన్లో నేనుంటే. చూడండి, మీరు లోపల వేసుకోండి, బయట వేసుకోండి, అసలు వేసుకోకపోండి, అది మీ కంఫర్ట్. అంతేగాని అండర్వేర్ ఎలా వేసుకోవాలన్న దాని మీద పెట్టే శ్రద్ధలో సగం వరల్డ్ని ఎలా సేవ్ చేయాలన్న దాని మీద పెట్టుంటే బాగుంటుంది. ఇప్పుడు మీరు నేను ఈ ప్రపంచాన్ని కాపాడుతాం అని మీరు నమ్మేలాగా మీకున్న ఏ సమస్యను తీర్చాలా చెప్పండి. అర్జెంట్గా 20,000 కావాలి. అవి అడ్జస్ట్ అయితే నన్ను నేను సూపర్ మ్యాన్ ఏం కర్మ. జానీ సిన్స్ అన్నా నమ్ముతా. ఓన్లీ 20K కోసం వరల్డ్ని ఎయిర్ కుదిలేస్తారా? వెయిట్. ఈ ప్రపంచాన్ని మీరు నేను కాపాడేది నిజమే అయితే మనల్ని ఈ డెస్టినీయే కలుపుతుంది. సరిపోతుంది. ఓకే, బాయ్, టేక్ కేర్. ఓకే, థ్యాంక్ యూ. అప్పుడప్పుడు కుంఫు కరాటీలు ప్రాక్టీస్ చేస్తుండండి. మళ్ళీ కలుద్దాం. మేడం, ఎడికి పోవాలి మేడం? మాదాపూర్కి వస్తారా? 500 అవుతుంది. మా ఊరి నుంచి హైదరాబాద్ రావడానికి 500 అవ్వలేదు. బస్ స్టాండ్ నుండి మాదాపూర్లో రూమ్కి వెళ్ళడానికి 500ఆ? వామ్మో, చాలా ఎక్కువ. ఏం చేద్దాం? సిటీకి సింపుల్గా మనం ఏంటో చూపిద్దాం. అవును, ఇక్కడ టాపిడో డూబర్ అనే ఏవో యాప్లు ఉంటాయి కదా. ఈరోజు బలపడానికి ఈ బట్టతల బకరా దొరికాడు అనమాట. అబ్బా, మీ హెయిర్ స్టైల్ చాలా బాగుందండి. నిజమా? నిజమండి. అసలు మొగాలు ఎలా ఉండాలో తెలుసా? మెత్తగా పొట్టుండాలి కానీ ఒత్తుగా చుట్టుండకూడదు. గుండెల మీద పడుకోవడానికి లూజ్గా టెడ్డీ బేర్లా ఉండాలి కానీ స్టిఫ్గా కరెంట్ పోల్లా ఉండకూడదు. ఈ మధ్య అమ్మాయిల టేస్ట్లు ఇలా కూడా ఉంటున్నాయా? అందుకేనేమో హీరోల కంటే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్కే అందమైన భార్యలు దొరుకుతున్నారు. ఈ విధంగా చూస్తే ఈ అమ్మాయి దృష్టిలో నేను కూడా రుతిక్ రోషనే. ఏంటండి? అందంగా పుట్టడం ఎవరికైనా ఈజీ అండి, కానీ నాలా మెయింటైన్ చేయడమే కష్టం అండి. సరేలే, ఓటీపీ చెప్పండి. 3111. 3111. ఓకే, కూర్చోండి.
బరిలో పడ్డావో. ఎంతైందండి? 165. ఓకే, క్యూఆర్ కోడ్. అయ్యో, సర్వర్లు ఇంకా పనిచేయట్లేదండి. పర్లేదండి, మీ నెంబర్ ఇవ్వండి, సర్వీస్ వచ్చాకే పంపించండి. సో స్వీట్. మీ పొట్ట బట్టాలని మీ మనసు కూడా మైదానంలా చాలా విశాలంగా ఉంది. ఫోన్ ఇవ్వండి. బరిలో పడ్డావో, బరిలో పడ్డావో, బరిలో పడ్డావో. ఆహా, నంబర్ దొరికేసింది. The number you are dialing does not exist. నంబర్ పని చేయట్లేదు. బరిలో పడ్డావో. ఏరే ముష్టి ముంజకాయ మొక్కుబడా, ముడ్డి కిందకి 30 సంవత్సరాలు వచ్చి 3 ఏళ్ళు అయింది. పెళ్లి చూపులకి ఎక్కడికి వెళ్ళినా పెళ్లి కొడుకు వెనక వస్తున్నారా అని అడుగుతారు. నువ్వు రుతుకేంట్రా? సరే సర్లే, ఇలాంటి గంగార్పణాలు మనకు మామూలే కదా. పదా. వెళ్ళి టీ తెచ్చుకోపోరా. సర్లే, నేనే తెస్తావు. తీసుకో. తాగు. రే బా, ఏమైందిరా అంత డల్గున్నావు? మెల్లో ఆ చేయనేది? నీ అబ్బా, షాప్ ఓనర్కి మొత్తం షూటింగ్ అని చెప్పి బిల్లు కట్టకుండా వచ్చి దబ్బో. ఇప్పుడు ఏమైందిరా? చెప్పను, చూడు. బిల్ దే పెయిడ్ నో. నో. ఓ, యాక్చువల్గా బయట మా వాడు ఉంటాడు, ఇలా వెళ్ళి అలా వచ్చేటప్పుడు డబ్బులు తెచ్చిచ్చేస్తా. అలా వచ్చేదాకా ఆ చైన్ అక్కడ పెట్టేసి అబ్బో, అంటే చైన్ పెట్టేసి బాబే. అమ్మో, చైన్ కన్నా ప్రాణం ముఖ్యం. పెట్టి వెళ్ళిపోదాం. ఇటు చూడు. పలగొట్టిండా? అన్నా, తమ్మి ఏం చేసినవురా? నువ్వు ఏం చేసినవురా? జూనియర్ ఆర్టిస్ట్ పేమెంట్కి హీరో పర్ఫార్మెన్స్ ఇచ్చినావు. థ్యాంక్స్ అన్నా. ఇగో 5,000 పండగ చేసుకో పో. థ్యాంక్స్ అన్నా, అడగకుండా ఎక్కువ ఇచ్చినావు. నువ్వు మాత్రం అడిగి చేసినవరా అంత బ్రిలియన్స్ పర్ఫార్మెన్స్? నీతో నచ్చిన వాళ్ళకి కూడా ఎక్కువ. మళ్ళీ ఇట్లా ఏమైనా ఉంటే చెప్పానా, ఇచ్చి పడేద్దాం. ఖచ్చితంగా తమ్మి, ఇప్పటి నుంచి నా ప్రతి పనులు నువ్వే నా పార్ట్నర్. పో. సరే అన్నా, వస్తా. బై. సర్లే కానీ ఇప్పుడు రూమ్ ఎత్తుకుందామా? ఎదుగుదాంలే కానీ ఆ అమ్మాయి గొర్రెని నీకెలా తెలిసిందిరా? అదా, ఒక్క సీన్ వెనక్కి బో. అటు కాదు, ఇటు. పొద్దున మనం మొక్కజొన్న తినడానికి గుడికి వెళ్ళామా? అవును. అక్కడ అటు చూడు. ఎక్స్ట్రా చేయక అది టీ.
రేయ్ రారా అన్నా మళ్ళీ వచ్చేస్తా రా. పదరా. చెప్పులు బురద హా, ఓ పని చేద్దాం. ఆ, ఆ, పిచ్చేది. అక్క డబ్బుల కోసం మిలాన్ కేఫ్కి వెళ్తున్నాను. సరే. రేయ్ అర్జెంట్గా ఫ్యూచరిస్టిక్ డ్రెస్ వేసుకొని ఈ లొకేషన్కి వచ్చి. రేయ్ రేయ్ అమ్మా. రేయ్ నవ్వి నవ్వి సచ్చేలా ఉన్నావు, పోయి రూమ్ ఎత్తుకుదాం పా. మరి నా చేయను. ఓ అదొకటి ఉంది కదా, నడు. ఓకే. అన్నా బిల్ కట్టినా, చైన్ తీసుకున్నా. కానీ నువ్వు ఇందాక మామిడికి ఏదో ఇచ్చావే, తీసేసుకో వెళ్ళిపోతాం. ఏంటి? అది అన్న, ఇందాక నువ్వు హీరోజం చూపిస్తూ మామిడిని కొట్టినావు కదా, నీ చేతి వెళ్ళు ఆడి చెంప మీద ఇంకా అలాగే ఉన్నాయి, అది తీసేసుకో వెళ్ళిపోతాం. అలా ఎలా తీసుకుంటావు? మా నాన్న ఒక్కటి చెప్పేవాడన్నా, గొడవలు ఎవడిచ్చింది వాడు తిరిగి తీసుకోలేకపోతే మనం వాడిచ్చిన దానికంటే ఇంకా గట్టి వాడికి తిరిగి ఇచ్చేసేయాలంట. అంటే ఆడు నా ఫ్రెండ్, ఆడి మీద చెయ్యి వేసిన, కాలు వేసిన, సెటర్ వేసిన, ప్యాంపర్ చేసిన, అది సత్యాగోపాల్ మాత్రమే చేయాలి. కాదని ఇంకో నీళ్ళు పడితే కాలు తీసేస్తా. సిద్ధు రారా పోదాం. అసలు మొక్కలంటే బాధ్యత లేకుండా పోయింది వీళ్ళకి. అసలు ఫెన్సింగ్ లేకుండా పెడితే మేకలు తినేవా? ప్రపంచాన్ని కాపాడే పని ఈ మొక్క నుంచి మొదలు పెడతా. రేయ్ 2 రోజుల నుంచి తిరుగుతున్నావు, రూమ్ దొరుకుతుందంటావా? ఈ రోజుల్లో మనలాంటి సింగిల్ గర్లకు అమ్మాయిలు దొరకడం, బ్యాచిలర్స్కి రూమ్ దొరకడం రెండూ చాలా కష్టం. చాలా కష్టం. అందుకే మన గర్ల్ ఫ్రెండ్ లేదు, రూము లేదు. సరేరా వెళ్దామా? మా
రే అప్పుడే అలసిపోతే ఎలారా? ఓ పక్కన ఈ రూమ్ ఎత్తడం టాస్క్ అయితే ఆ తర్వాత లగేజ్ సర్దడం ఇంకో టాస్క్. పద. నా బొక్కలో టాస్క్ రా బాబు మనకున్న ఈ యొక్క బ్యాగ్కి. అయినా ఈ ఓనర్స్ ఏంద్రా ఎట్లున్నారు? ఒకడేమో బ్యాచిలర్స్కి రూమ్ ఇవ్వము అంటాడు, ఇంకోడు మా క్యాస్ట్ వాళ్ళకి మాత్రమే ఇస్తానంటాడు, మగవాళ్ళకి ఇవ్వము, ఇంట్లో లేడీస్ ఉన్నారు అంటాడు, లేడీస్ లేకపోతే ఇంట్లో అడుగు కూడా పెట్టొద్దని ఇంకోడు. సర్లే అప్పటికి రోజుకు అమ్మాయిని తెస్తా అన్న. అప్పుడు ఇట్స్ మై కుంప నాట్ సాని కుంప అంటారు. అంటే ఇప్పుడు ఇలా రూమ్ కోసం నేను పెళ్లి చేసుకోవాలరా? పెళ్ళి ఇదంతా ఓ టాస్క్ అయితే ఈ టూలెట్ బోర్డు ఎదగడం ఇంకో టాస్క్ రా బాబు. ఓ బోర్డు దూరం నుంచి చూసి దగ్గరికి వెళ్ళి చూసేలోపు పీకో పాల్సులు బ్లౌజులు కుట్టబడును, ట్యూషన్లు చెప్పబడును. బివేర్ ఆఫ్ డాగ్స్. దీనమ్మ 10 బోర్డులు 8 ఉంటున్నాయిరా. మనకా బైక్ లేదు, నడిచి తిరిగేటప్పుడు ఇలాంటి బోర్డులు చూసి భ్రమపడి దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ వచ్చే కోపానికి ఈ బోర్డులు ఎలాడదీసినోడిని నరికి 4 రోడ్లు జంక్షన్లో ఎలాడదీయాలనిపిస్తుంది. రేయ్ ఆవేశపడింది చాలు, ఆ ఒక్క బోర్డు నెల్లి చూసి పోదాంపా. మళ్ళీనా? దా సర్లే. ఏంట్రా బాబు మనకి ఈ కర్మ. వామ్మో, ఏంటి పొగ? కొంపతీసి ఇల్లు తగలబడిపోతోందా? మా మాలోకం మాలిని ఎక్కడుందో? ఒసే మాలిని, పారిపోదాం రావే. ఒసే శ్రీ, ఓసిని, రూమ్లో జాగింగ్ చేస్తున్నావు ఏంటక్క? దీన్ని జాగింగ్ అనరే, పారిపోవడం అంటారు. అయినా ఏంటి పొగ అసలు? ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది, ఫస్ట్ ఫైర్ ఇంజిన్ వాళ్ళకి కాల్ చేయి వెళ్ళు. నన్ను తింగరి తింగరి అంటావు, నువ్వే పెద్ద పిచ్చిదానివి. అయినా ఈ పొగకి కారణం ఫైర్ యాక్సిడెంట్ ఏం కాదు, నా పూజ. సాంబ్రాణి పొగకే భయపడుతుంది. ఛీ! సాంబ్రాణితో పొగ వేస్తే పూజ అంటారే, ఇలా ప్యాంటు తడిచి పరిగెత్తించేంత పొగ వేస్తే దాని చేతబడి అంటారే మెంటల్ దానా. ముందు వెళ్ళి ఆ తలుపు తీ. పూజ చేసిందంట, పూజ. దీని పూజకి మేమే ఎంత భయపడుతుంటే ఇంకా దేవుడు ఎంత భయపడుతున్నాడో పాపం. పూజ చేశాను. అక్క మళ్ళీ బీరేంటి? ఇది ఎన్నో బ్రేకప్? ఓయ్, ఈ బ్రేకప్ వెనుకున్న విషాదగా చెప్తే విని తరిస్తానే. నెలకి 3-4-5 బ్రేకప్లు అవుతుంటే అంత ఇంట్రెస్టింగ్గా ఏం చెప్తాం లేవే. అవును, అసలు ఇన్నెందుకు అవుతున్నాయి అక్క? నీకు లవ్ సెట్ అవ్వట్లేదా, లేక నువ్వు లవ్కు ఫిట్ అవ్వట్లేదా? చూడు మాలిని, మనసు సైకిల్ ట్యూబ్ లాంటిది. ఓ, దాంట్లో గాలి ప్రేమ లాంటిది. అది పోవాలి అంటే పంచరే చేయాల్సిన అవసరం లేదు, వాల్ ట్యూబ్ పీకేసినా సరిపోతుంది. నేనొకటిది పీకుతుంటే నాది ఇంకొకటి పీకుతున్నాడు. అవునక్క, నువ్వు మెకానికల్ ఇంజనీర్వా, సైకిల్ మెకానిక్ వా? అది నాన్నగారు రెంట్ కోసం పంపారు. ఆపు, నాకు అర్థమైంది. ఒసే స్టెల్లా, అక్కడ డబ్బులున్నాయి కదా, తీసుకొచ్చి వీడి మొహనేసే. హైదరాబాద్లో అడుక్కునే వాళ్లే నయం ఈ ఇంటి ఓనర్స్ కన్నా. జాబులు ఏ బొక్క చేయరు కానీ ఇంటి రెంట్లతోనే బతికేస్తున్నారు. అక్క వెళ్ళి డబ్బులు తీసుకున్నా కానీ తీసుకురాలే, లోక కళ్యాణం కోసం యూజ్ చేసా. ఇప్పుడు నువ్వు అలా అనకే. ఇప్పుడు నేను వాడిని పెళ్లి చేసుకుంటా అన్నా సరే రెంట్ కట్టేంత వరకు వదిలేలా లేడు. మా మాలకు ఏదో చిన్న టెక్నికల్ ఇష్యూ అంటుంది. నేను మీకు ఈవినింగ్ పే చేయనా? అదేం లేదండి, ఇప్పటికే నాన్నగారు చాలా లేట్ అయిందన్నారు, ఇవాళ ఖచ్చితంగా తీసుకురమ్మన్నారు. ఆ టెక్నికల్ ఇష్యూ ఏంటో తెలుసుకుని నేను మీకు ఈవినింగ్ లోపల పే చేస్తాను. ఈవినింగ్ రండి. సరే అండి, ఈవినింగ్ ఇవ్వకపోతే మాత్రం డోర్ లాక్ వేసేయమన్నారండి నాన్నగారు. ఇక మీ ఇష్టం. నువ్వు అలా వెయ్యకురా ప్లీజ్. మీ నాన్న మీదొట్టు, రేపు ఈవినింగ్ కల్లా ఇచ్చేస్తా. సరే అండి.
ఇక్కడ రెంట్ కోసం మనకు రోజు శోభనం జరుగుతుంటే నీకు లోక కళ్యాణం కావాల్సి వచ్చిందే నిన్ను. కుటు. అయినా అక్క ఇప్పటి వరకు శోభనం నాకు నో హ్యాపెన్, కానీ నీకు మెనీ హ్యాపెన్, మెనీ మోర్ హ్యాపెన్. ఒసేయ్, నీకు కాదే, ముందు వాడికి అవ్వాలి. ఉండు చెప్తా. వావ్, వాట్ ఏ సడన్ సప్పి. ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? వాట్ ఏ సడన్ ఎంట్రీ. అక్కో నువ్వు లెస్బీనా? నిన్న రాత్రి నా మీద కాలేసినప్పుడే అర్థమైంది. అయినా ఎంత ఫీలింగ్స్ ఉన్నా డోర్ ముందే బాగోదు. లోపలికి పద. అయ్యో ఎగేస్తంట నీ అక్క. ఇది లెస్బియన్ అయినా నేను కాదులే, నువ్వేం టెన్షన్ అయిపోకు. చాలా రోజులతో చూసింది కదా, అందుకే మోస్ట్ ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతుంది. సరే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామా? పద. అక్క మీరు కూర్చోండి, నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తా. ఇంకేంటే సంగతులు? రూమ్ చాలా బాగుంది. రెంట్ ఇంకా బాగుంటుంది. అవునా? అబ్బా నా వల్ల కాదే. ఈ రెంట్ కట్టక ఆ బెల్ మూగుతున్న ప్రతిసారి నా బెల్ రీసౌండ్ వస్తుంది. పోయి చూడే శ్రీ మాలిని స్టెల్లా. అదేంటి దాన్ని అంత పొడుగుంది? అది దాని పేరా? మా అమ్మ వాళ్ళు ఎంతమంది అమ్మా తల్లి, దేవుళ్ళు. ఆపు నీ జీవిత చరిత్ర. ముందు వెళ్ళి వాడెవడో చూడు ఫస్ట్. ఒకవేళ ఓనర్ కొడుకే అయితే నువ్వే ఏదో ఒకటి చెప్పి వాడిని మేనేజ్ చేసి పంపించే. లేదంటే నువ్వు చెప్పింది అర్థం కాక వాడే వెళ్ళిపోతాడు. ఎందుకంత స్ట్రెస్ తీసుకుంటున్నావు? నేను వెళ్ళి సెట్ చేసొస్తానాగు. ఇది సెట్ చేస్తా అన్నదంటే వాడికి సోలం బతుకే. పెద్దక్క ఈ బుల్లక్కెవరు? చెప్తుంటాగా అప్పుడప్పుడు. నేను నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. అది మగవాళ్ళని ఎంతలా మేనేజ్ చేస్తుందంటే చూయింగ్ గమ్ నవిలినంత ఈజీగా మేనేజ్ చేస్తుంది. ముద్దుని ఆధార్ కార్డులో యూజ్ చేస్తుంది. అదే ఇది. ఎవరు మీరు? ఏం కావాలి? హలో ఎక్స్క్యూజ్ మీ, ఏం కావాలి? అది రెంట్ కట్టడానికి వచ్చాను. చిచ్చి అది రూమ్లో మీతో ఉండొచ్చా? ఏంటేంటి? అదే అది ఇంతకీ మీరెవరు కొత్తగా? నా పేరు శ్రీవేణి, ఇక్కడే ఉంటాను ఇప్పటి నుంచి. ఓ అది నాన్నగారు ఇవాళ రెంట్ ఇవ్వకపోతే మాత్రం మీ ఫ్లాట్ కొలైడ్ వింగ్లో పెడతామని చెప్పమన్నారండి. ఎందులో అయినా పెట్టుకోమనవే బాబు. మీ ఇష్టం అండి, ఏ వింగ్లో కావాలంటే ఆ వింగ్లో పెట్టుకోండి. అదేంటి రెంట్ ఈవినింగ్ ఇస్తా అన్నారు కదా? రెంటా? మీరు రెంట్ ఒక 2 days ఆగిచ్చినా పర్వాలేదు. నాన్నగారితో ప్రాబ్లం ఉండదా అండి? ఎవడాడు? మీ రెంట్ విషయంలో ఎక్కువ చేస్తే నాన్నని కూడా చూడకుండా చంపేస్తా. ఐ విల్ మేనేజ్ హిమ్. మీరు మాత్రం ఇక్కడే ఉండండి, ఓకేనా? అమ్మా ఆ వాష్రూమ్ ఏమైనా ఉంటే శుభ్రం చేయించమ్మా. మీరు జాగ్రత్తగా ఉండండి. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్. బాయ్. ఇచ్చి పడేసేవే వాడికి అసలు. సూపర్. మళ్ళీ వాడు రెంట్ అడిగాడంటే రారా.
అదే అండి, బయట టూలెట్ బోర్డు పెట్టారు. అవునండి. బ్యాచిలర్సా ఫ్యామిలీయా? అది గుర్రాలం, అరేబియన్ హార్స్ పవర్ ఉన్న గుర్రాలం. అదేనండి, మేము బ్యాచిలర్స్మే, కాకపోతే గుర్రాలకి గుగ్గిళ్ళు అమ్మే షాప్లో పనిచేస్తుంటాం అని చెప్తున్నాడు. ఇట్స్ ఓకే. అండి కాదు, కాల్ మీ శ్యామల. రెంట్ 20,000, 2 months అడ్వాన్స్. ఓ సారీ శ్యామల, దట్స్ నాట్ అవర్ బడ్జెట్. రూమ్ చూపిస్తారా? ఫస్ట్ ఫ్లోర్, వెళ్ళి చూసుకోండి. అందమైన ఇంటిని ఇంకా అందమైన ఆడవాళ్ళు చూపిస్తే కంటికి అందం డబులే కనిపిస్తుందంట. ఇంత మందంలో అంత అందం ఎక్కడ కనిపించిందిరా నీకు? సరే రండి చూపిస్తాం. రేయ్ రేయ్ ఆగరా, తను చెప్పిన రెంట్ మన బడ్జెట్లో లేదురా, టైం వేస్ట్, పోదాం పదరా. బండి పెద్దదైనప్పుడు బడ్జెట్ గురించి భయపడదు సుయోధనా. మరీ కామకొక్కలా చేయకరా, తేడా వస్తే సంకలేసి ఒత్తిలా ఉంది. నా పేరేంట్రా? సత్యగోపాల్. గోపాలుడికి గోపికలను హ్యాండిల్ చేయడం కష్టమా? అయినా నిన్ను పక్కనున్నంత వరకు నీ మీద ఈగ కూడా వాళ్ళని విన్నామా. చూస్తూ ఉండు. నువ్వు వేస్తూ ఉంటావు. పోరా. రేయ్ రేయ్, బేసిక్గా అబద్ధానికి మోసానికి అలవాటు పడ్డ ప్రతి మగాడి వీక్నెస్ ఆడదే. మా వాడికి ఆ వీక్నెస్ చాలా భయంకరంగా ఉంది, కానీ భయాన్ని కూడా బలంగా మార్చుకోవడంలో మా వాడు తోపు. అదండి మా సత్యగడు, సారీ సత్యగోపాలుడు. ఈ స్త్రీలోలుడి స్పీడ్కి బ్రేక్ అయ్యాలంటే ఆ సత్యభామ ఇంకెంత స్పీడ్ ఉండాలో. ప్రస్తుతానికి ఈ శ్యామలతో షేక్ చేద్దాం, ఆ సత్యభామ కోసం వెయిట్ చేద్దాం. ఇది డైనింగ్ టేబుల్. సీట్ చాలా బాగుంది. అదే మీ టేస్ట్, చైర్లు గ్లాసులు చాలా బాగున్నాయి అంటున్నా. బెడ్రూమ్ రండి. ఇది పట్టుకో. ఇదే మాస్టర్ బెడ్రూమ్ అండి. ఓ, బెడ్ చాలా మెత్తగా ఉందండి. మా ఆయన కూడా బెడ్ లాగే మెత్తగా ఉంటాడండి. అయ్యో, ఇంత అందం అడవి కాచిన వెన్నెలేనా? అంతేగా, ఇంకేం చేస్తాం. మాకు ఛాన్స్ ఇస్తే ఆ వెన్నెలకు బ్రేక్ ఇస్తాంగా. పోబే. అయ్యో అమ్మా తల్లి, పాపా, ఆ డ్రెస్ ఏంటి, మెల్లో ఆ లాకెట్ ఏంటి, చేతికి ఆ క్రైస్ట్ ఏంటి, మొత్తం సర్వమంగళ సమ్మేళన ఉంది. ఇంతకీ మన క్యాస్ట్ ఏంటి? 2 years నుంచి కలిసి ఉంటున్నాం.
నాకే తెలీదు తనేంటో, ఈ కాస్ట్యూమ్కి కారణం ఏంటో. దానికి పిచ్చి పుట్టుకతో వచ్చిందా లేదా పెరుగుతున్నప్పుడు కింద పడి పెరుగుతూ వచ్చిందా అని ఏం తెలీదు. ఇంకా క్యాస్ట్ రిలిజియన్ డీటెయిల్స్ అంటావా, అయిపోయాయి. 2 రోజులు కూర్చోపెట్టి చెప్తూనే ఉంటుంది. ఫస్ట్ క్యాస్ట్ ఆర్ రిలీజింగ్ విషయానికి వస్తే, మనం కోరుకోకుండానే పుట్టే కులం మనల్ని ఎక్కువ తక్కువ చేస్తుంది అంటే అది ఎంత మంచిదన్నా నాకొద్దు. మానవత్వం మర్చిపోయి సాటి మనిషిని మనిషిలా చూడని మతం ఎంత గొప్పదన్నా పండగలు చేసుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. ఇంకా నేను ఏ మతం అయితే ఏంటి, ఏ కులం అయితే ఏంటక్క. ఇంకా డ్రెస్సింగ్ విషయం అంటావా, ఎక్కడికి వెళ్ళినా నీ క్యాస్ట్ ఏంటి, అసలు నువ్వేంటి అని అడిగేవాళ్ళు. చిరాకొచ్చేది. అమ్మ నాన్న పోయాక ఆర్ఫన్ హోమ్కి వెళ్ళానా, అక్కడ అందరూ దెయ్యాలుండేవని చెప్పేవాళ్ళు. నాకు చాలా భయం వేసేది. అందుకు ధైర్యం కోసం ఒక్క దేవుణ్ణే వాడితే వచ్చే దెయ్యాలు ఏ క్యాస్ట్ అనేది తెలియదు కదా. అందుకే డ్రెస్సింగ్ లో మేజర్ రిలీజన్స్ అన్ని వాడేసా పవర్స్ కోసం. అదంతే, అలానే అలవాటైపోయింది. వెరీ గుడ్ థింకింగ్ రా. అక్కో, ఐఎమ్ నాట్ లెస్బీనా. నా పక్కనండి. ఇదేంటి ఇంకా రావట్లేదు, ఏమైంది? టైం అవుతుంది. ఏం చేద్దాం? ఏం తేడాగా ఉంది? అబ్బో, ఈడు ఇంకా రావట్లేదు, తేడాగా ఉంది. ఏం చేద్దాం? ఇక్కడ ఏదో వాష్రూమ్ ఉంటుంది, కానీ చేద్దాం. బాయ్ బాయ్. ఈడేడి బయటికి వెళ్ళిపోయాడా? ఈడేంటి బ్యాగ్ వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు? ఏడిడు ఎక్కడ పోయాడు? అమ్మో, మా ఆయన వచ్చాడు. హలో. నీ ఎప్ప ఇరికిచ్చిపోయావు కదా. కమాన్ బిట్మి. అయ్యో బాబోయ్, ఆంటీని ఏం చేయట్లేదు కానీ నా ఒళ్ళు ఓనం చేసాడు అంకుల్ గడు. అయ్యో అమ్మా. ఏంటిడి ఇలా అయిపోయాడు? అబ్బా అమ్మ, అయ్యి బాబోయ్. ఏమైందిరా? నీ అబ్బా, చేయాల్సిన సినిమా అంతా నువ్వు చేసి పోస్టర్ నాదేసి వచ్చావు. ఆ ఆంటీ వాళ్ళ ఆయనేమో ఆ ఉల్లు సినిమాలో మల్లు హీరో నేను అనుకుని నా వల్లంతా ఓనం చేశాడు కదరా. యు మీన్ హీ బీట్స్ యూ? ఎస్, లైక్ డాగ్ ఓన్లీ, బీటింగ్ వితౌట్ పెడిగ్రీ టూ. అయినా అన్ని చేసిన నేనే బయటికి వెళ్ళిపోతే నువ్వేం చేస్తున్నావురా లోపల? దరిద్రం దెబ్బేసినప్పుడు ఎమోషన్స్ మీదే కంట్రోల్ ఉండదు, ఇంకా లూజ్ మోషన్స్ మీద ఏం కంట్రోల్ ఉంటుంది? ఆ అంకుల్ గారితో వాయించుకోవడానికే నేను వాష్రూమ్కి వెళ్ళినట్టుంది. ఛీ, దీనమ్మ కర్మ. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, ఆంటీ ఇంట్లోకి వెళ్ళినావరా? అంకుల్ కూడా జాయిన్ అవుతాడు. వద్దులే, నీకు బలిగించాలిగా, మళ్ళీ నాకెందుకు? సార్, కేఫ్లో నన్ను కొడితే మీరే కొట్టాలి, ఇంకెవరో నా మీద చేయకూడదు అని అలా కౌరులు చెప్పారు. ఇప్పుడు ఏమైంది సార్ మరి? మనోహరి సాంగ్లో జింగి చెక్క అన్న బాహుబలే ఆడదాని మీద చేయి వేస్తే నరకాల్సింది వేలు కాదు తల అన్నాడు. మహానుభావులు ఎప్పుడు మాట మీద నిలబడ్డారు. మాట మీద నిలబడినోడిని మహానుభావుడు, మల్లెపూలు మల్లెపూలే అని అమ్మేవాడిని మగాడు అంటే మెల్ల రెక్కొడతారు మా ఊర్లో. అందుకే మీ ఊరు రాననేది. పద రూమ్ ఎత్తుకుదాం. మళ్ళీ గొర్రె దేన్ని గెలకూడదు మరి. రేయ్, ఫ్రెష్ బోర్డు చూద్దాంపా. బోర్డులో కూడా కామన్ చూస్తున్నాడయ్యా. చిచ్చి రే, బేసిక్గానే నీ నోట్లోంచి బూతులు వస్తాయా, లేక నీ నోట్లోంచి వస్తేనే బూతవుద్దా?
ప్రతిసారి బూతులు ఆలోచించే వాళ్ళకి గుడి మీద బూతు బొమ్మలే కనిపిస్తాయి. గుళ్ళో దేవుడు కనిపించడు. నడు. గొప్ప గొప్పలు చెప్పి మాటలు అస్సలు అర్థం కావు. సర్లే పద. సార్ టూలెట్ బోర్డు పెడుతున్నట్టున్నారు. అంటే అండి మన నాన్నగారు పెట్టమన్నారు. ఓ ఎవడు పెట్టమంటే మాకేంది కానీ 1 BHKనా 2 BHKనా ఏదో ఒకసారి ఆ బోర్డు చూడండి జరు. రే సారీ బ్రో. 2 BHK కోలివినా? ఈ కాన్సెప్ట్ ఏంటి మాస్టర్? అంటే అండి అది మొత్తం 2 బెడ్రూమ్స్ ఉంటాయండి. ఆల్రెడీ ఒక బెడ్రూమ్లో వేరే వాళ్ళు రెంట్కుంటున్నారు. వేరే రూమ్ అనేది రెంట్కి ఇస్తామండి. హాల్ అనేది కామన్గా వాడుకోవచ్చు మీరు. ఓడియా అమ్మ, ఇలా కూడా సంపాదిస్తున్నారా? మిమ్మల్ని ఇలాగే వదిలేసి వాష్రూమ్కి కూడా సపరేట్ ఛార్జ్ చేసేలా ఉన్నారు కదరా. సులభ కంప్లెక్స్లో. రే సర్లేరా, ఏదైతే మనకేంటి, ఒకసారి చూసొద్దాం. మనకి రెంట్ తగ్గుద్దిగా. రూమ్ చూసేసి రానా? మీరు ఫ్యామిలీయా బ్యాచులర్సా? బ్యాచులర్స్. రూమ్ చూసేస్తారా? అయ్యో వద్దండి, మా నాన్నగారు బ్యాచులర్స్ అయితే మంచోళ్ళ కనిపిస్తేనే లోపలికి వెళ్ళి చూసి రమ్మన్నారండి. ఇలా అయితే మా వాడిని గేట్ కూడా టచ్ అయినా అడిగి. మా ఊర్లో మంచికి బ్రాండ్ అంబాసిడర్ నేనే అంటారు. నేను వెళ్ళి రూమ్ చూసేసానా? అంటే అసలే పైన అమ్మాయిలు ఉన్నారండి. పైగా మీ చూపే చాలా తేడాగా ఉంది. ఏం వద్దులే. అమ్మాయిలా? అయితే నేను సెట్ చేసుకొని వస్తా. ఏంటి? అదే రూమ్ చూసేసి వస్తా అంటున్నా. రే ఒక్క నిమిషం. హలో హలో వెళ్ళి వచ్చేస్తా. ఒక్క నిమిషం. వద్దు, ఆగండి. బాబు సురభి నాగరాజు, లొకేషన్ పెడుతున్నా, వచ్చేసాయి. మా పాతింటి ఓనర్లా రావాలి, మమ్మల్ని ఫుల్గా పొగడాలి. వచ్చేయి. ఏంట్రా ఎవరు లేరు? డోర్స్ ఓపెన్ ఉన్నాయి కదరా. పా. రే 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 రే. ఎక్స్క్యూజ్ మీ. వెళ్ళిపోతారేంటి? లోపలికి రండి. కెప్టెన్ అమెరికా, నేను చెప్పానా డెస్టినీ మన ఇద్దరిని కలుపుతుందని చెప్పి? అంటే టూలెట్ బోర్డు చూసి టాయిలెట్ అనుకుని వచ్చేసాం. సారీ. ఇది తెలివి తక్కువది అనుకున్నాను, ఇప్పుడు అర్థం అనిపించిందని. ఇది ఇంకా ట్రాన్స్లోనే ఉంది. పోదాం పదరా. ఎలాగో చూసేసిందిగా, లోపలికి వెళ్ళి రూమ్ చూసేసి ఎస్కేప్ అయిపోదాం. పా. రూమ్ కోసం వచ్చారా? ఇక్కడే ఉండిపోండి, మా అక్కకి నేను చెప్తా. డైలీ కర్రీస్ వండి పెడతా. ఇక్కడే ఉండిపోతే మనం బోల్ని ఎలా సేవ్ చేయాలో డైలీ డిస్కస్ చేసుకోవచ్చు. డిస్కషన్ అంట. సరే లోపలికి రండి. నీ పిచ్చి. కెప్టెన్ అమెరికా, రూమ్ ఎలా ఉంది? రూమ్ లానే ఉంది. ఫ్యాన్, లైట్, కొంచెం కలరింగ్ ఉంటే కూడా బాగుండదు. అవును, ఇంతకీ నువ్వు నీ ప్రాబ్లమ్స్ నుండి ఫ్రీ అయిపోయావా? నువ్వు రెడీ అయిపోతే ప్రపంచాన్ని కాపాడేద్దాం. కాపాడేద్దాం. కాపాడేస్తావా? ఎవరే? కాపాడేస్తాడు. అదే అక్క, ఆ రోజు లోక కళ్యాణం కోసం డబ్బులు ఇచ్చానే, ఈయనకే. ఓహో, అయితే ఆ 20,000 కొట్టేసిన సూపర్ మ్యాన్ ఈయనేనా? అక్క, ఈయన సూపర్ మ్యాన్ కాదు, కెప్టెన్ అమెరికా. అవునండి, చూడండి. కాకపోతే మా ఆవిడ ప్యాంట్ మీద డైర్ కూడా వేసుకోలేదు. పదరా సచ్చా పోదాం. గురించి ఇప్పుడు అవసరమా? చిన్న పిల్లని చేసి దాని దగ్గర మొత్తం డబ్బులు దొబ్బేసి ఇప్పుడు మళ్ళీ కథలు చెప్తున్నారా? ఎవరే? రే తన లోపలికి వెళ్ళిపోయింది. రారా పోదాం. రారా రారా రే రే రారా బాబు. రే రారా రా. కెప్టెన్ అమెరికా, పక్క మా రూమ్ కే రండి. డైలీ మనం కుంఫు కరాటే ప్రాక్టీస్ చేద్దాం. ఏంటి బయట అదెందుకు ఓ కాకిలా అరిచేస్తుంది? అది కాకో ఇంకేదో కాదే, అదొక పిచ్చిది. మైండ్ దానికి 3 గ్రాములు కూడా లేదే. డిస్క్రిప్షన్ అక్కర్లేదులే, దాన్ని చూస్తేనే అర్థమైపోతుంది. ఏమైందో చెప్పు.
అదే అప్పుడు కేఫ్లో కొంతమంది దీన్ని వెర్రిదాన్ని చేసి డబ్బులు దొబ్బేశారే. వాళ్ళకి తెలియకుండానే మన రూమ్కి రెంట్ కోసం వచ్చారే. ఏది ఆ కోలివింగ్ కాన్సెప్ట్ ఏదో చెప్పాడు ఆ తింగరోడా వాడేనా? అదే. సర్లే వాళ్ళనైతే కన్ఫర్మ్ చేసుకొని రూమ్లోకైతే దిగని 20Kకి డబ్బులు వసూలు చేద్దాంలే. రే బేటా ఏం చేస్తున్నావురా? ప్రపంచాన్ని కాపాడడానికి ప్రిపేర్ అవుతున్నా. ఫస్ట్ ఆ కుక్కర్లో పప్పు అయిందో లేదో చూడు, తర్వాత ఏ ప్రిపరేషన్ అయినా చేసుకో, సరేనా? తర్వాత అసలు డిస్టర్బ్ చేయకూడదు మరి. సరే. 7 ట్రిలియన్ నర్వ్స్ ఇచ్చిన దేవుడు 250 grams బ్రెయిన్ కూడా ఇవ్వలేదే. యు ఆర్ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. పోదాం. ఏంట్రా అది పొడి చేసి దానిలాగా చుట్టూ తిరుగుతూ తిరుగుతుంటే ఏదో ప్రవచనాలు విన్నట్టు వింటున్నావు. రేయ్ అదంతా పక్కన పెట్టు. ఇందాక లోపల నుంచి స్వీట్గా వాయిస్ వచ్చింది, విన్నావా? ఆ వాయిస్ విన్నప్పుడు 7 స్వరాలు తను పలకరిస్తేనే పులకరించిపోయేంత స్వీట్గా లేదు. లేదు సీరియస్గా చూసినా లేదు. చోల్ మింగినేరా నీకు. తను అలా తలవాల్చి చూసినప్పుడు కనిపించిన ఆ కళ్ళు, పూర్తిగా విరబుయ్యని ఆ కలువ పూలు ఒకటే అన్నట్టు లేవు. వాడు కళ్ళు మింగినట్టున్నా. ఏందే? అదేరా అబ్దుల్ కలాం గారు కళలు కనమన్నారు, కథలు మింగమనలేదు. నువ్వేమన్నా అనుకోరా, మనం మాత్రం ఈ రూమ్లోనే దిగుతున్నాం. నార్మల్గానే అమ్మాయిలు డేంజర్గా ఉంటారు, అందులోనూ సార్ వాళ్ళని గెలికేసి ఉన్నారు. ఒకసారి రెస్పాన్స్ చూసుకోమల్లా. అదంతా నాకు తెలియదు, ఇంకా రూమ్లోకి దిగిన తర్వాతనే చూసుకుందాం. అయినా ఇందాక మనం వచ్చేటప్పుడు ఒక అందంగాడు ఉండాలి కదా, ఈడాడు? అదిగో మన ఎదురుగానే ఉన్నాడు కదండి సుభాష్ చంద్రబోస్లా. ఆడుండా? పద పద. వీళ్ళు పైకి వెళ్ళి చాలాసేపు అయింది, అసలు ఏం చేస్తున్నారో ఏంటో. ఆపుతుంటే వెళ్ళిపోయారంటే మీరు. ఇప్పుడు ఆపకు, వెళ్తున్నాం నడరా. ఆగండి, మా నాన్నగారికి తెలిస్తే ఏమైతే తెలుసా? ఎక్కడికి? మీ నాన్నకి తెలిస్తే ఏదో వద్దన్నావు కదా, కనుక్కొని వస్తా. ఏం అవసరం లేదు, నాకు తెలుసు. ఏం తెలుసురా నీకు? మీ నాన్న ఎవరో తెలుసా? ఆ? తమ్మి ఎట్లుంటారు తమ్మి? నల్లగుంటిరా? అవునండి, రూమ్ కోసం తిరిగి తిరిగి నల్లగా అయిపోయావు. జోక్ పుడిస్తావా? మంచిగుంటిరా అని అడిగి పుడిచాను. ఇప్పుడు దాకా బాగానే పూడ్చాను సార్. ఈడేసే గుడిసేటేసాలు తెలిస్తే అందరూ మమ్మల్ని పూడిస్తారు. నువ్వు ఉండరా. మీరేంటండి ఇలా వచ్చారు? మీరు బాగున్నారా? మా రూమ్ ఎలా ఉందండి? ఎన్న ఇల్లు? అదే అండి మా పాత రూమ్, మేము ఉన్నామే అది. సార్కి చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది కదా, మర్చిపోయా. ఇల్లే అది కాదు తంబి, మీరు దా రూమ్ ఖాళీ చేసి పుడుస్తురా. అప్పటి నుంచి ఒక మంచి టెనెంటే వచ్చి పొడిచలేదు. మీరున్న నాళ్ళు రూమ్ నల్ల ఇరికే, ఇప్పుడు ఆ రూమ్ అంతా చెత్త చెత్త చేసి పొడుస్తుంది. మీ ఇద్దరిదా నల్ల పెయ్య. అంటే మాకు ఆఫీస్ ఈ ఏరియాకి షిఫ్ట్ అయిందండి, అందుకే దగ్గరలో రూమ్ ఉంటే బాగుంటుందని చూస్తున్నాం. ఏ ఆఫీసు? నీకెవడిచ్చాడు జాబు? సాఫ్ట్వేర్ కదరా నేను. కవర్ చేయి. సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ ఆఫీస్ ఇక్కడికి మార్చారని రూమ్ కోసం ఇక్కడే వెతుకుదామని తిరుగుతుంటే ఎందుకు అనిపించింది. ఏం కనిపించింది? బోర్డు. ఈయన టూలెట్ బోర్డు పెడుతుంటే చూసి ఆగామన్నమాట. అప్పుడియా? సరే తంబి, మీరుదా మా ఫ్లాట్కి మళ్ళీ వచ్చి పుడుస్తురా. రివర్స్లో నానే రెంట్ కుడిస్తాను. అదేంటి, రెంట్ వీళ్ళు కదా కట్టాల్సింది. ఎక్కువ లాక్కో తెగేలా ఉంది. ఇల్ల తంబి రొంబ నల్ల పేలు రూమ్ దా వీళ్ళకే ఇచ్చి పుడుచు, సొంత వీటి మాదిరి నల్ల పాకిరే. అంటే రెంట్ కట్టరా? రొంబ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇరిక్కే. సచ్చేది కుడు. ఏం కొడవాలి? దుడ్డు తంబి, సచ్చ అడ్వాన్స్ కుడు. పాకిరే తంబి రొంబ నల్ల మంచి పెయిదా. ನಾನು ಸೊಲುವೆದಕ್ಕೆ ರೂಮ್ ರೆಂಟ್ಗೆ ಇಚ್ಚಿ ಪುಡ್ಸು. మా నాన్నగారికి చెప్పాలండి, నేను ఇలా తీసుకోను.
ఉంగ అప్పవాడు నాను రోజు ఒకే బస్ స్టాప్లో బస్ ఎక్కి పూడుస్తాము. నిన్నేమన్నా అంటే గనక ఎన్ పేరు సొల్లు. మీ పేరండి? రేపు అప్పవాడికి బస్ ఎక్కేటప్పుడు చెప్పి పూడిస్తాలే కానీ ముందు ఈ లక్ష్మికుడు తంబి రేపు రూమ్లో దిగి పూడ్చండి. అంకుల్ మీరు మాట్లాడుకుని కూడా అండి. నేను మా నాన్నగారు చెప్పాలి, వెళ్తున్నా. తెలుసన్నాడా తెలియకన్నాడా? ఏదో ఒకట్లే, వచ్చిన పని అయిందిగా, మీరు వెళ్ళిపోవడం. సరే తంబి నల్లగుండండా. ఇదే ఇవే కొంచెం తగ్గించుకుంటే మంచిది. వనక్కం వనక్కం. నీ పేమెంట్ నేను సెట్ చేస్తాను. పోయిట్ వరా. సెండ్ చేద్దులే కానీ నువ్వు పద. ఈ రీల్ బాగుంది కదా. మనిద్దరం చేద్దామా? వెళ్ళిపోతుంది అనుకుంటా. నువ్వేం బాధపడకు, ఇది నీ ఇల్లే కదా, నువ్వెప్పుడైనా రావచ్చు. ఆ ప్లేస్మెంట్ ఏదో బెంగళూరులోనే రావాలా? హైదరాబాద్లో రావచ్చుగా. అక్క ఇక్కడైతే సరిపోయింది కానీ అక్కడికి వెళ్ళాక కూడా లెస్బిన్లా చేయకే. బాయ్రా. ఈరోజు అసలే మంచి రోజు, ఆడపిల్లలు ఇంతసేపు పడుకోకూడదు. లే బా, ఆడోళ్ళ గురించి కదే, మన గురించి కాదు కదా. అంటే అక్క నువ్వు ఆడ కాదా? తేడానా? ఒసే, నువ్వు లెస్బియన్ అని ఆడుకోవడానికి షేని లేకుండా పోయింది. ఇప్పుడు కొత్తగా నన్ను ఆడుకుందామని ఫిక్స్ అయ్యావా? అట్లేం లేదక్క, కానీ షైనీ అక్కతో చూసినన్ని రోజులు అదే డౌట్ ఉండే నాకు, మీ ఇద్దరు తేడానేమోనని. ఒసే నిన్ను. అక్క పొద్దు పొద్దునే ఈ రన్నింగ్ రేసెస్ చాలు కానీ టీ తాగుతావా కాఫీ తాగుతావా? కాఫీ. కాఫీ ఇప్పుడు లేదక్క. మరి టీనే ఇవ్వు. పాలు లేవక్క. మరి దేనికి అడిగావే? అంటే ఈ రెండు తాగవేమో డికాషన్ ఇద్దామని. సరే అదే తగలెట్టు. పో అక్క, పెట్టే మూడ్ లేదు. నీ పిచ్చ. రేయ్ బిల్ కొట్టు. వీళ్ళతో సెట్ అవుద్దంటావా? సబ్బులు సరుపులేం కొనవమ్మా, వెళ్ళండి. చెప్పానా వచ్చేటప్పుడు స్నానం చేసి రారా అని? ఇప్పుడు చూడేమైందో, మొహం మీద డోరేసి వెళ్ళింది నిన్ను చూడంగానే. నువ్వు ఇలా మాట్లాడిన ప్రతిసారి నాకు అబ్దుల్ కలాం గారు గుర్తొస్తారా? ఆయనంత మీదవేనా? కాదు, కళ్ళ కనమన్నారు, కథలు మింగమనలేదు. నాగార్జున. నాగ చైతన్యం కాదు, లేకపోతే ఏంట్రా? ఆ అమ్మాయి వేసిన డోర్ నా ఒక్కడి ముఖం మీద క్లోజ్ అయిందా? నువ్వు కూడా పక్కన ఉన్నావుగా, నీ ముఖం మీద కూడా పడిందిగా. అయినా సరే ఈ కాలింగ్ బెల్ నేను కొట్టలే కాబట్టి ఆ డోర్ నీ మొహం మీదే పడ్డట్టు. ఇప్పుడు నేను కొడతా చూడు, లోపలికి పిలిచి కాఫీ ఇచ్చి మరీ కూర్చోబెడుతుంది. అబ్బు దేకో. ఓకే. మేము సబ్బులు సరుపులు అమ్ముకోవడానికి రాలేదండి. యాక్చువల్లీ మేము ఓ ఫినైల్ అమ్ముకోవడానికి వచ్చారా? బాత్రూమ్ లో ఆల్రెడీ 2 బాటిల్స్ ఉన్నాయి, ఏం వద్దులే, వెళ్ళండి. నన్ను ఇంకా సబ్బులు సరుపులు తాపేసిందిరా, నిన్న ఏకంగా పినాలనేసింది. ఎవరక్క? ఎవడో ఫినైల్ అమ్ముకునేవాడు. అవునా? ఏ కలర్ పినాయిల్? ఒసే ఫినైల్ లో కలర్ ఏంటే? నీకేం తెలీదు, ఊరుకో అక్క. ఒసే పిచ్చిదానా, ఫినైల్ లో కలర్ ఏంటి? కెప్టెన్ అమెరికా నువ్వా? ప్రపంచాన్ని కాపాడడం మానేసి పినాయిల్ అమ్ముకుంటున్నావా? సరే, నాకు పింక్ కలర్ పినాయిల్ బాటిల్ 1 లీటర్ ఇవ్వు. అలా చూస్తావే ఆవదం తాగినోళ్ళగా, పింక్ కలర్ అంటే ఇవ్వు. అమ్మా, మా ఫేసులో సబ్బులు సరుపులు అమ్ముకునేలా ఉన్నా మేమేం ఫినైల్ గట్రాలు అమ్ముకోవడానికి రాలేదు. మొన్న అడ్వాన్స్ కట్టాం కదా, రూమ్లోకి దిగడానికి వచ్చింది మేమే. మేమే. ఓ అవునా? రండి లోపలికి రండి. మీరు పదండి. నడు, రూమ్ చూపిద్దు కానీ. అక్క వీళ్ళు పినాయిల్ అమ్ముకోవడానికి రాలేదు, కోలివిన్ లో మనతో పాటు ఉండడానికి వచ్చారు. ఓ నువ్వు డబ్బులు సమర్పించుకున్న సూపర్ మ్యాన్ ఈనేనా? అక్క సూపర్ మ్యాన్ కాదు, కెప్టెన్ అమెరికా. అవునండి, కావాలంటే చూడండి, అండర్వేర్ ప్యాంట్ మీద లేదు.
అమ్మా వండర్ మ్యాన్, నువ్వు మా వాడికి మా రూమ్ చూపించి వీన్ని బ్యాగ్ని లోపలికి రాపో. రై పోరా నేనా? పోరా. అటు కాదు ఇటు. మీరు పదండి, నేను వస్తాను. పో. ఇటుకి బోగా నీకుంది. బాబు చూసించాలు, లుక్ పైకెత్తు. అంటే నడుం బాగుందా, బాగున్న నడుమే నీకుందా అని చూస్తున్నా. ప్రసాదం పులిహోర బాగానే కలుపుతున్నావుగా. అబ్బో, ఈ రేంజ్ నడుము టచ్ చేయడానికి పులిహోర ఒక్కటే కలిపితే ఏం సరిపోద్ది? మంచి బిర్యానీ వండాలి. వండుదాం. వండుతాం. ఓయ్ మేడం, మగాడి వీక్నెస్ ఆడదాని కళ్ళు. ఆడిని చూడగానే అది నవ్వే నవ్వు. అలా నడుస్తున్నప్పుడు ఆ నడుములో చందమామ సగమయ్యి హాఫ్ అటు హాఫ్ ఇటు కరెక్ట్గా సెట్ అయినట్టు పర్ఫెక్ట్ షేప్. ఇవన్నీ నీకు చాలా బాగా సెట్ అయినాయి. రెడీగా ఉండు నన్ను తిప్పుకోవడానికి. ఇదే మీ రూమ్, ఇది బెడ్, ఇక్కడ పడుకోవచ్చు. ఇది ఫ్యాన్, గాలి కోసం వేసుకోవచ్చు. అది వాష్రూమ్. అబే, అక్కడ ఏం చేయాలో మాకు తెలుసు. అమ్మో. ఓకే నువ్వేం చేస్తుంటావు? పిచ్చోళ్ళకు దూరంగా ఉంటాను. అర్థం కాలేదు. అర్థం అవ్వకూడదని మెల్లగా చెప్పాను. సర్లే, ఈరోజు మీరు ఫస్ట్ డే కదా, మీరేం వండుకోకండి, నేనే లంచ్ ప్రిపేర్ చేసి తీసుకొస్తాను. ఏం తింటారు? మీరేం పెట్టినా తింటాం, కానీ ప్లేట్లో ఫుడ్ పెట్టి మీ ఫేట్తో మమ్మల్ని టచ్ చేయకపోతే అదే హ్యాపీ. అంటే మోకాల్లో ఉన్న నీ బ్రెయిన్తో మా తలకే తినకుండా ఉంటే అదే హ్యాపీ. ఓ, నీకు బేజా ఫ్రై కావాలా? నాకు అర్థమైంది, వండేస్తా. ఫ్రెష్ అయ్యి వచ్చే. ఇప్పటిదాకా జనాలను పిచ్చోళ్ళని చేసేవాడితోనే తిరిగాను. ఇప్పటి నుంచి ఏకంగా పిచ్చి దాంతోనే ఉండాల్సి వస్తుంది. ఏ జన్మలో చేసిన కర్మం. కుర్మానా? ఆలు కుర్మానేగా. గ్రాంటెడ్. ఫ్రెష్ అయ్యి వచ్చే. వెళ్ళి. నా ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. నేను పోతా. ఇది ఆ సత్యగళ్ళ తయారైంది జీవితం. ఒసే శ్రీవేణి, నువ్వు రాగానే షైని వెళ్ళిపోయింది. ఇప్పుడు రెంట్ బ్యాండ్ అంతా నీ మీదే పడింది. ప్రతిసారి ఆ ఓనర్ కొడుకుని ఏం మేనేజ్ చేస్తాం? ఇందాక ఫ్రెష్గా రూమ్లోకి వచ్చిన కుర్రోడు ఆల్రెడీ మన మాలిన దగ్గర డబ్బులు నొక్కేశాడు. సో పెండింగ్ ఉన్న రెంట్ ప్లస్ 2 months ఎక్స్ట్రా GST వేసి కట్టించేద్దాం మనోడితో. తిప్పుకోవడానికి రెడీగా ఉండన్నాడు కదా, తిప్పుకోవడం ఏం కర్మ, తిప్పి తిప్పి పిప్పి చేసేద్దాం పదా. ఏడీడు ఎక్కడ పోడు పొద్దున్నే? ఏంటన్నా పార్ట్నర్ దొంగ ఒంటరిగా కూర్చున్నావు? మీ దొంగల ముఠా హెడ్డేడి నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దామని రెక్కికెళ్ళాడా? ఎవరు దొంగ? నీకేం తెలుసు మా ఆవిడ గురించి? అబద్ధాలు మోసాలు చేసి డబ్బులు దొబ్బిస్తాడని తెలుసు. అమ్మాయిలు కనిపిస్తే అందంగా పులిహోర కలుపుతాడని తెలుసు. మీ కంటికి కనిపించేదే క్యారెక్టరా? కారణం ఏంటో తెలుసుకోకుండా వాడు చేసే పనిని బట్టి వాడేంటో జడ్జ్ చేయడం, వాడంతే అని చెప్పి డిసైడ్ అయిపోవడం అంతా మీ ఇష్టమేనా? కారణం ఉండి మోసం చేసినంత మాత్రాన మోసం మంచి పని అయిపోతుందా? అసలు మంచి ఏంటి చెడేంటి? ప్రపంచం నడిచేదే పర్సెప్షన్స్ మీద అయితేని. అంటే ఎలా చెప్పాలి? ఓకే, ఒక స్త్రీని నిండు సభలో అవమానించిన దుర్యోధనుడు అండ్ కోత్ తప్ప, భార్యను జోదంలో పెట్టి ఓడిపోయిన ధర్మరాజు అండ్ కోత్ తప్ప. అంతా ఆలోచించుకో. బేసిక్గా మనం అంతా పాండవులందరినీ మంచోళ్ళుగా చూస్తాం కాబట్టి వాళ్ళ జోదంలో భార్యను పెట్టి ఆడినా వాళ్ళు చేసింది మంచి అనిపించింది. అదే దుర్యోధనుడి క్యారెక్టర్ మనకి ఇష్టం అనుకో, ఆయన ఒక స్త్రీని అవమానించినా అది నీకు కరెక్ట్ అనిపిస్తుందేమో. సో ఓ మనిషి వ్యక్తిత్వం, ఆ మనిషి మనతో నడుచుకునే విధానం బట్టి మంచో చెడో అనే ఒపీనియన్ మనకు మొదలవుతుంది. అది నీ ఒపీనియన్, నీ పర్సెప్షన్ మాత్రమే, అంతేగాని అది ఒక మనిషి క్యారెక్టర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ మాత్రం కాదు. బాగా చెప్పావు, కరెక్టే. కానీ లేదు కహానీ లేదు. మా వాడు అవసరానికి అబద్ధం చెప్తాడు. వాడు నమ్ముకున్న వాళ్ళకి అత్యవసరం అంటే ఎంతమందిని మోసం చేసైనా ఆ అవసరం తీరుస్తాడు. కానీ ఓ పర్పస్ లేకుండా ఏదీ చేయడు. ఇంక అమ్మాయిలు అంటావా, వాడిని ఆపగలిగే సరైన తోడు దొరికితే అన్నీ ఆపేస్తాడు.
ఆడన్నీ ఆపేసి మారిపోతే ఆనందించే మొదటి వ్యక్తిని నేనే. ఆడి మీద చేయి పడుతుంది అనుకుంటే ఫస్ట్ ఆ దెబ్బకి ఎదిరెళ్ళేది నేనే. ఇంకెప్పుడు వాడి గురించి నా దగ్గర తక్కువ చేసి మాట్లాడుకు. హీరా బొమ్మడిది మీ చెల్లితో ముచ్చట్లు పెట్టినైంది ఏమంటుంది? ఆ? తమర గొప్పతనమే సార్ అడుగుతున్నారు. అవునా? అప్పుడే కనుక్కుంటున్నావు అయితే. తిప్పుకుందామని ఫిక్స్ అయిపోయినావా ఏంది? తిప్పుకుందాం. అబ్బా, ఒక మొగాడి సగం జీవితం సంక నాకిచ్చే నవ్వురా అది. చూడు, ఇంత దరిద్రంలో కూడా సగం జీవితం బాగుందనుకుంటున్నావు చూడు, ఆ గుండు బతకాలయ్యా. నీ నవ్వుకే సగం పడిపోయేంత వీకా నువ్వు? ఉప్పు కారం తినే ఏ మొగాడైనా ఇట్లే ఉంటాడు. ఉండాలి. అయినా ఆడదాని నవ్వుకు బెండవు నుండి మొగాడనరు, మొగాడివా అంటారు. సార్కి ఈ సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ ఉన్నట్టుంది. క్లాసెస్ తీసుకుంటా. వస్తావా మరి? కెప్టెన్ అమెరికా, మనిద్దరం కుంఫు క్లాస్కి పోదాం. నీ హైట్ ఏంది, నువ్వు మాట్లాడుతున్న క్లాసెస్ ఏంది? నడే. హైటు మనిషికి సంబంధించింది, మనోధైర్యానికి సంబంధించింది కాదు కెప్టెన్ అమెరికా. శక్తికి ముక్తికి నిర్వచనం ఓజోమెన్ వాడండి అన్నాడు. చెప్పో తెలుసా? పక్కలాడగా మనిద్దరం కలిసి ఆడుకుందాం దా. అమ్మో వద్దు, వాడే కరెక్ట్, వాడితోనే ఆడుకో, నాకీ బతుకొద్దు. ఎరా ఎవరు వచ్చారంట? ఏమోరా? కళ్ళజోడు పెట్టుకుని ఒకడు వచ్చాడా? హాయ్. వచ్చాడు. చాలా వినయంగా పెండింగ్ రెంట్ నాన్నగారు అడుగుతున్నారని అన్నాడా? శ్రీవేణి గారు, అదే అండి, నాన్నగారు రెంట్ అడగమన్నారు. అక్క నవ్వుతూ లేవు దొబ్బేమని చెప్పిందా? అయ్యో, చేతిలో డబ్బులు లేవండి, రాగానే ఇచ్చేస్తాను. వాడు కంప్లీట్ చేసేలోపు అక్క ముద్దు పెట్టేసిందా? హలో హలో, ఎలాగోలా మేనేజ్ చేయొచ్చు కదండి, ప్లీజ్ అండి. అంటే ఆయన నా మాట వినరు. ప్లీజ్ అండి. ఒక పని చేద్దాం, మా నాన్నగారికి నా అమౌంట్ ఇచ్చేస్తాను, తర్వాత మీకు కుదిరినప్పుడు మీరు నాకు ఇవ్వండి, ఓకేనా? ఓకే, సో స్వీట్ బాయ్. మీరు మరీను. పాపా, ఏంటిది కొత్తగా? మనం ఆడుకునే వాళ్ళకి మనం కల్లోకి రావడం తప్ప మనకో క్యాండిడేట్ కల్లోకి రావడం జరగకూడదే. నేనందరికీ బిస్కెట్లేస్తే వీడి ఏకంగా బాణామతి చేతబడి చేసేలా ఉన్నాడే. బాబుగారు ఎక్కడ ఏ చేతబడి చేస్తున్నారో చూద్దాం. అక్క, టీ ఆర్ కాఫీ? వాటర్, దట్స్ ఎనఫ్. ఓ, ఫ్రిడ్జ్లో ఉన్నాయి, వెళ్ళి తీసుకుని తాగే. మరెందుకు అడిగావే? ఊరికే హూ హా హూ హా హూ. బ్యాగ్ తీసుకొని ఎక్కడికే? ప్రపంచాన్ని కాపాడడం కోసం ట్రైండ్ అవ్వడానికి హిమాలయస్కి వెళ్తున్నా అక్క. ఏంటి హిమాలయాలా? ఎంత దూరమో తెలుసా? పో అక్క, నీకేం తెలీదు, వేలుముద్ర దానివి. హా? హా? హా. ఎర్రబస్ ఎక్కువచ్చేస్తారు. హిమాలయస్కి వెళ్తుంటే అడ్డొస్తావేంట్రా పిచ్చోడా? హిమాలయాసా? ఓ, హిమాలయ బ్యాకర్స్ అయి ఉంటది. ఎలా
కెప్టెన్ అమెరికా ఆ? నేను హిమాలయాస్కి వెళ్తున్నా. అక్కడికి వెళ్ళి లొకేషన్ పెడతా, నువ్వు కూడా వచ్చేయి, సరేనా? ఏ పిచ్చిదనా, లైఫ్లో జరిగిన సీరియస్గా తీసుకోకు, అదంతా అవుతుందే. లేదు, నువ్వు నన్ను ఆపడానికి ట్రై చేస్తున్నావు. నువ్వెన్ని చెప్పినా నేనేం వినను. నేను వెళ్తా. వస్తే మెంటల్లానా? అది కాదే, చెప్పేది వినే, అంత అవుతుంటేనే. నేను వినను. బానే బలంగానే ఉన్నావు. మోసాలు చేసి పారిపోవాలంటే ఈ మాత్రం ఉండాలి. నీ పెదాలు కూడా భలే ఉంటాయి. ప్రతోడిని ముద్దు పెట్టి మేనేజ్ చేయాలంటే ఆ మాత్రం ఉండాలి. ఈ మోసాలు మేనేజ్మెంట్ల గురించి మనిద్దరం మాట్లాడుకుంటే అస్సలు బాగోదు. టాపిక్ చేంజ్ అయ్యవా ప్లీజ్? సరే చేద్దాం. చెప్పు, ప్రజెంట్ నీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి? చెప్తాలే కానీ నువ్వు ముందా షర్ట్ వేసుకోవా ప్లీజ్? ఓకేనా? చెప్పండి సార్, అసలేంటి మీ కథ? పులిహార కలపడానికి బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నారు. అలా ఏం లేదులే కానీ అందంగా ఎవరైనా కనిపిస్తే ఒక రాయకుండా ఉండలేను. సింపుల్గా చెప్పాలంటే వచ్చిందా నొదలను, రాని దాన్ని బతిమిలాను. నైస్ స్లోగన్ అబ్బాయి. సింపుల్గా నువ్వు ఎమోషనల్ అయ్యి నువ్వు ఇబ్బంది పడవు, ఇంకొకరిని ఇబ్బంది పెట్టవు. కానీ ఎన్నాళ్ళు ఈ నిరంతర ఉద్యమం? ఇంకెన్నాళ్ళు ఈ పులిహార ప్యాకెట్ల పంపకం? చూడగానే ఏదో చేసేద్దామని కాకుండా ఏదేమైనా దీంతోనే ఉండాలనుకునేంత వరకు నేనెలా ఉన్నా నన్ను 2 పీకి మార్చి నీ చివరి చూపు వెతికేది నా కోసమే. అప్పటి వరకు ఇంకా దేన్ని చూడకు అని చెప్పే అమ్మాయి కనిపించేంత వరకు. మంచి పోయేట్ ఉన్నాడయ్యా నీలో. నాలో పోయేట్ పక్కకు పెట్టు, నీలో ఈ మేనేజ్మెంట్ యాంగిల్ ఏంటి చెప్పు? ఎదురెవడు నా చిన్న ముద్దుతో సెటిల్ చేసేస్తున్నావు. మనుషులు ముద్దు కోసం పడి చేస్తున్నారు, నువ్వేదో చాక్లెట్లు పనిచేసినట్టు పనిచేస్తున్నావు. అదో పెద్ద క్యారెక్టరైజింగ్ స్టోరీలే. దిస్ ఈస్ టూ ఎర్లీ టు డిస్కస్. కానీ ఒకటి చెప్తాను, ఈ బుగ్గ మీద ముద్దు, నుదుటి మీద ముద్దు నాకు షేక్ హ్యాండ్ లాగా. దాంతో నాకు ఎమోషన్స్ ఏమీ ఉండవు. అంటే లిప్లాక్ ఎమోషనలా? నాట్ ఓన్లీ ఎమోషన్, నేనెవరికైనా లిప్లోకి ఇచ్చానంటే వితౌట్ తాళి వాడికి పెళ్ళన్న అయిపోయినట్టే. సింపుల్గా చెప్పాలంటే నా పెదాల్ని టచ్ చేయాలంటే వాడు పైనుంచి దిగి రావాలి, ముద్దు పెడితే మొగుడు అవ్వాలి. సింపుల్గా మచ్చేసుకొని పుట్టాలంటావు. అలాంటిదే. అలా అంటే నేను పొద్దున్నే చూసుకున్నా, మచ్చుంది. ఉంటది. అబ్బా, రాబందు గుడ్ల గోపులాగా ఎంత బాగున్నారా, చూడచక్కని జంట. సిగ్గుపడకరా రే. పర్లేదయ్యా, మీ ఓడి నేను అనుకున్నంత పెద్ద ఎదవేం కాదు. అవును, అంతకన్నా పెద్ద ఎదవ. ఏం చూస్తున్నావు? రీల్సా? మంచి రొమాంటిక్గా ఉన్నాయి. మనం కూడా ఒకటి చేద్దామా? ఏంట్రా అది కొట్టేసి వెళ్తుంటే సిగ్గుపడుతున్నావు? అందరి చిప్పులు దొబ్బెట్టి ఏకంగా ఈడి చిప్పే దొబ్బేసినట్టుంది. రే 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 రే, ఈయనేదో మాయ చేసింది. అబ్బా, ఈ కొంపలోకి అడుగు పెట్టగానే అషైని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ పిచ్చిది హిమాలయాలంటూ ఎటో వెళ్ళిపోయింది. ఇప్పుడు వంట చేయడం ఎలా? వంట చేయడం అంటే మెంటల్గాను ఫిజికల్గాను స్ట్రెయిన్. ఇప్పుడు ఏం చేయాలి?
ఏంటి ఉండకుండా ఇంకా అలానే చూస్తున్నావు? వంట వండాలంటే రావాలిగా. చూస్తే తెలుస్తుందిలే. హా? ఏంటి? అదే తినడం తప్ప వండడం రాదని. పోనీ నన్ను హెల్ప్ చేయమంటావా? రే పగులుద్ది. సర్లేవా, నువ్వే హెల్ప్ చేసుకో, నేను కట్ చేసుకుంటాను. నడ పక్క తప్పగా. నువ్వు అలా వెళ్ళిపోయి అటు కూర్చో, నేను ఇలా తీసుకొని వస్తా. తొందరగా తెచ్చేయాలే. తొందరగా అంటే పట్టుకెళ్ళండి సార్. నీ నాకు కూడా పెట్టవా? చేసిన దాని కోసం పగులుద్ది. పెట్టకపోతే పో, మేము వండుకోలేమా? వండుకుందాం. అబ్బో. ఏంటి సార్, ఈ మధ్య గాలి పీల్చుకోవడం కంటే గాలితో మాట్లాడడం ఎక్కువైనట్టుంది. గాలి పనులు కూడా తగ్గినట్టున్నాయి. ఏమోరా, శ్రీవేణిని చూస్తుంటే షీఈస్ ద వన్ ఫర్ మీ అనిపిస్తుంది. ఏ అమ్మాయిని చూసినా బెడ్రూమ్ వరకు తీసుకురావడం ఎలా అని ఆలోచించే నాకు ఇప్పటి వరకు తన మీద నాకు ఆ ఒపీనియనే రాలేదు. ఇన్ఫ్యాక్ట్ అసలు ఏ అమ్మాయిలు ఆంటీలతో తిరగాలని మూడు కూడా రావట్లేదురా. రేయ్, జీవితంలో ఫస్ట్ టైం నీ పేరులో ఉన్న సత్యం నీ మాటల్లో కనిపిస్తుందిరా. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా, జెన్యూన్ అండ్ ఆనెస్టీగా ట్రై చేయి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. నీకు తెలుసు కదరా నా కమిట్మెంట్. ఒక్కసారి ఫిక్స్ అయినామంటే లైఫ్ టైం లాంగ్ లాస్టింగ్ అన్నట్టుంటుంది. కాకపోతే మనకి మంచి పాస్ట్ టైం లేదు కదా, పెళ్లి దాకా వెళ్తుందో లేదో అని డౌట్. రేయ్, ప్రజెంట్ నువ్వేంటో పర్ఫెక్ట్గా ప్రాజెక్ట్ చేసి నా ఫ్యూచర్ నీతోనే అని తనకు నమ్మకం వచ్చేలా చెప్పరా. అప్పుడు పాస్ట్ పప్పన్నో ఏముండదు, షూర్ షాట్ పెళ్ళి అయిపోద్ది. అంతేనంటావా? అంతేరా బాబు. నువ్వు త్వరగా పెళ్లి వైపు అడుగులేస్తే, నీతో పాటు నేను పెళ్లి సెట్ చేసుకుంటే, రాత్రి అయితే VPN వైపు, మూడొస్తే బాత్రూమ్ వైపు అడుగులేసే అవస్థకైతే మనకు ఉండదు మిత్రమా. ఆ అబ్బాయి గలీజ్గా పెళ్ళంటే శోభనమేనా? పెళ్ళంటే 2 కుటుంబాలు 2 జీవితాలు కలిపి ఇంకో కొత్త కుటుంబాన్ని సమాజానికి గిఫ్ట్ ఇవ్వడమేరా పెళ్ళంటే. దాన్ని మీలాంటి అన్ఎడ్యుకేటర్స్ గలీజ్ చేస్తున్నారు. రేప్ చేసి జైలుకి వెళ్ళొచ్చిన బాబాజీ కామా తురానం, నా భయం నా లజ్జ అని నీతి బోధలు చేసినట్టుందిరా నీ పొజిషన్. నేను బ్యాచిలర్స్ బాధల్ని రిప్రజెంట్ చేశాను తప్ప పెళ్ళంటేనే శోభనం అని నేను అనలేదు. సార్ సర్లే, ఏదో ఫ్రెండ్లీగా వేసాం, ఫీల్ అయితే ఎట్లా? వేస్తావు. ఎందుకయ్యో నువ్వు? సత్య, ఫ్రీగా ఉన్నావా? ఊరికి అడగడం కాకపోతే వీడి ముఖం చూస్తే బిజీగా ఉన్నట్టు కళ్ళ అయినా కనిపిస్తుందా? అలా ఏం కాదు, ఫ్రీగా ఉంటే బయటకి ఏమైనా తీసుకెళ్తావని. దాందే ఉంది. అరే బావా, అలా బయటికి వెళ్ళి ఒక సినిమా చూసి లైట్ గా లంచ్ చేసి నైట్ పబ్కి వెళ్ళి ఫుల్ గా తాగేసి వచ్చేద్దాం. యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్ ప్లాన్ రా. ఈజ్ ఇట్ ట్రూ భవాని? ఓకే, నేను ఫ్రెష్ అయి వచ్చేస్తా. అలా ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళి ఒక మూవీకి వెళ్ళి పబ్కి వెళ్ళి ఫుల్గా తాగి లేట్ నైట్ వచ్చారా, నేను శ్రీవేణి థింగ్స్ డిస్కస్ చేస్తాం. అబ్బో, ఏం ప్లాన్ చేశారా బాబోయ్, మెంట్లకేసింది. ఎంత సైలెంట్ గా సైడ్ చేశారా నన్ను. అయ్యో అన్నయ్య, మిమ్మల్ని ఎక్కడ సైడ్ చేసాం? మీరేసిన ప్లాన్ లోంచే మేమిద్దరం సైడ్ అయ్యాం. మీరెళ్ళండి, మేము ఇంట్లోనే ఉంటాం. అన్నయ్య
చాలు చాలు నాకు అర్థమైంది. ఇప్పుడు దాకా ఒక్క ముదురుతో కలిసి ఉంటేనే వారానికి ఒకసారి దెబ్బలు పడే నాకు. ఇప్పుడు మీ ఇద్దరితో కలిసి ఉంటే రోజుకి ఒక్కసారైనా నా ఒళ్ళు ఓనమే. అట్లేం కాదులేరా బావా, పిచ్చోడా నీకు నేను లేను. ఉంటావు కానీ మీ ఇద్దరితో కలిసి ఉంటేనే నేనుంటానా లేదని డౌట్. సరే అన్నయ్య, నీకు లేట్ అయిపోతుంది, నువ్వు వెళ్ళు. ఏమైంది? ఎక్కడికో పోతా అన్నావు? కుక్కలు ఏమైనా ఎంట పడితే పరిగెట్టుకుంటూ వచ్చిందనుకుంటా, అందుకే ఎంత సైలెంట్గా ఉంది. ఒక బే వండర్ మ్యాన్, చెప్పు ఏమైంది నీకు? పవర్స్ కోసం అని చెప్పి హిమాలయస్ కి బయలుదేరానా? అబ్బా, ఇక్కడ నుంచి ఎంజీబీఎస్ బస్ స్టాప్ కి వెళ్ళానా? అక్కడ నుండి హిమాలయాస్ కి బస్సులు లేవు. హిమాలయాలకి బస్సులో వెళ్ళడం ఏంటే? ఒరే బావా, దీన్ని నేను చంపేస్తాను, నన్ను ఆపుకో. ఆగ్రా, మేము ఎలాగో బయటికి వెళ్తున్నాగా, దాంతో పాటు నువ్వు ఇంట్లో ఉండు, మేము వచ్చేస్తాం. దీంతో నేను ఉండడం ఏంట్రా? ఓ, మీరు వచ్చేలోపు దీన్ని చంపేసి స్పూడ్స్ పెట్టేనా? చంపేస్తా. పద లోపలికి, పద పద పద. సత్య, నీ దృష్టిలో ప్రేమంటే? నా దృష్టిలో ప్రేమంటే రెస్పెక్ట్, ప్రయారిటీ, హానెస్టీ. పెళ్ళంటే? నమ్మకం. ఏం చేసినా, ఎన్ని చేసినా, ఎంత స్ట్రగుల్ అయినా జీవితాంతం కలిసి ఉంటామని ఒకరికొకరు ఇచ్చుకునే నమ్మకం. ఇంప్రెస్. ఏంటి? అది నన్ను ఇంకా ఇంప్రెస్ చేయడానికి ఎందుకు ట్రై చేయలేదు? ఇంప్రెస్ చేస్తే వచ్చే ఇష్టం ఒక్క నైట్లో పొద్ది. నీతో నాకు అదొద్దు. ఇష్టమైన అమ్మాయికి తను మనకి ఎంత ఇంపార్టెంటో, తన వల్ల మనం ఎంత మారామో చెప్తే వచ్చే ఇష్టాన్ని చావు కూడా తగ్గించలేదు. నైస్. ఇంకా శ్రీవేణి, నువ్వు నా లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అనేది అప్పుడే చెప్పలేను, కానీ నీకోసం నాకే తెలియకుండా నేను మారాను. ఆ మార్పు నాకు నచ్చింది. ఆ మార్పు నీకు చూపించగలిగిన రోజు తాళి కట్టేస్తా. శ్రీవేణి గారు, నాన్నగారు రెంట్ అడగమన్నారు. ఒక 2 days మేనేజ్ చేయగలవా? ఎలాగైనా కట్టేస్తాను. అయితే మీరు నన్ను మేనేజ్ చేయండి, ఏదోలా సెట్ చేద్దాం. బాబు, ఇంకిలా మేనేజ్ చేయడాలు ఏమీ లేవు. డబ్బులే కడతాను, ఇంకో 2 days ఆగు. లేదా మీ నాన్న నెంబర్ ఇవ్వు, నేనే మాట్లాడతాను. అదేంటండి అలా అంటారు? ఒక్క ముద్దు పెట్టండి, బాగుంటుంది. హే మెంట్లా నీకు? ఇలా ఎవరైనా అడుగుతారా? ఓ, ఇలా అడగకూడదా? ఓకే ఓకే. అంటే మీకు లవ్ ప్రపోజ్ చేద్దామని వచ్చానండి. ఐ లవ్ యూ అండి. మీరు ఒప్పుకుంటే ఈ ఇల్లు మనదే, రెంట్ కూడా కట్టక్కర్లేదు. గుడ్ ఐడియా అక్క, ఒప్పేసుకో. వస్తే నీ మెంటల్ దానా, పిచ్చా నీకు? అయినా నువ్వేంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? పిచ్చి పిచ్చి ప్రపోజల్ చేస్తే పళ్ళు రాలుతాయి. అదేంటంటే అలా అంటారు? నేను నచ్చే కదా మీరు ముద్దు పెట్టారు. నేను కుక్క పిల్లలకు కూడా ముద్దు పెడుతుంటా, అందుకని వాటిని పెళ్లి చేసుకుంటానా? నాకు అదంతా తెలీదండి. ఐ లవ్ యూ అంతే, ఒప్పుకోండి. రే, ఎక్స్ట్రా చేస్తున్నావేంట్రా? ఎక్స్ట్రా చేస్తున్నావేంటి? ప్లీజ్ అండి, ఒప్పుకోండి. పిచ్చా నీకు? ప్లీజ్ అండి, వదలరా? రే, మీరంటే వదలు. నాకు చాలా ఇష్టం అండి. ప్లీజ్. పిచ్చా నీకు? చూసావరా మీ చెల్లిని? శివంగిరా అది. మన వెళ్ళిపోయిందుకురా దానికి. అదో శివంగి, ఇడో సిద్ధాంతి. ఇవన్నీ వినడానికి మాకు లేదు మతి. మతి లేదన్న నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్నావు చూసావా? ఇవరే గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ రా. పిచ్చా నీకేనా? అయినా పర్లేదు, ప్లీజ్ అండి ఒప్పుకోండి. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. ప్లీజ్ అండి, మీకోసం ఏదైనా చేస్తానండి. ప్లీజ్ అండి, ఒప్పుకోండి. ఒప్పుకోండి ప్లీజ్ అండి. ఆ అమ్మాయి నీకు ముద్దు పెట్టి మేనేజ్ చేయడం తప్పే. ఒక అమ్మాయి షేక్ హ్యాండ్ ఇస్తేనే అయోమయం అయిపోయే అబ్బాయిలం. అలాంటిది ముద్దే పెట్టిందంటే టెంప్ట్ అయి ఫీలింగ్స్ పెంచుకోవడంలో తప్పే లేదు. ఇది కరెక్టే. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే భయా, ఫుల్లీ మేల్ సెంట్రిక్ అనుకొని కంప్లీట్ ఫీమేల్ సెంట్రిక్ ఎరాలో బతుకుతున్న మనకి ఒక అమ్మాయి ఊకొడితే హ్యాపీ, లేకపోతే సైలెంట్గా సైడ్ అయిపోయి అలవాటు ఉంటే ఓ బీరేసుకోవాలి. లేదంటే ఓ మెగాస్టార్ బాలయ్య సినిమా చూసి చిల్ అయిపోయి అన్నీ మర్చిపోవాలి. కానీ ఇలా చిరాగ్గా చేతులు గట్రాలు రోడ్డు మీద పట్టుకుంటే బాగుండదు. సరేనా? పదమ్మా శ్రీవేణి, పోదాం. నన్నే కొట్టి నా ఇంట్లోకి వెళ్తారా? సిగ్గులేదా మీకు?
భయ్యా నీకు షుగర్ కదా? పైకి వెళ్తుంది లగేజ్ తెచ్చుకోవడానికి, స్టేజ్ అని కాదు. బామ్మర్ది రా, మీ చెల్లి పడిపోయిందిరా. ఆ శ్యామలా కాల్ చేసి నేను చెప్పానని చెప్పి ఫ్లాట్ క్లీన్ చేయమను. ఓకే ఓకే. నన్నే పడతాడా వీడు? చెప్తా వీడి సంగతి. చెప్తా. వీళ్ళందరికి నేనేంటో చూపిస్తా. సార్ సింపుల్గా మన స్టోరీ ఏంటో చెప్పేసేయండి. ఈడు నా చెడ్డి దోస్తు, ఈయన అడుగు, నా గురించి కరెక్ట్గా చెప్తాడు. హలో సార్, నేను చెడ్డి దోస్తు మాత్రమే కాదు, చెడ్డి లేకముందు నుంచి దోస్తే. సర్లే నేనే చెప్తా, ఒకసారి అటు చూడండి. వస్తున్నారు చూసావా? ఆయనే వీళ్ళ నాన్నగారు. వీడు కూడా ఎక్కడో ఉండాలి. అక్కడ క్యూట్గా పరిగెట్టుకుంటూ వస్తున్నాడే, ఆడే ఈడు. అక్కడ కొంచెం క్యూట్గా ఉన్నాడు, ఇక్కడే ఇలా తయారయ్యాడు. అవును అంకుల్ గారు నార్మల్గా ఉన్నారు. అంకుల్ ఆటో నడపండి. అది ఇది కరెక్ట్. యాక్చువల్గా జూబ్లీ హిల్స్ నుంచి ఫిలిం నగర్కి మార్నింగ్ టైం 20 రూపీస్, ఈవినింగ్ అయితే 120 రూపీస్ తీసుకుంటారు. అవునా? ఇందులో ఉన్న డిఫరెన్స్ మనకు అర్థం కాదు, కానీ ఇది గమనించిన వీడంటే వీడు కాదు, వాడికో డౌట్ వచ్చింది. ఇక్కడ కాదు, అక్కడ చూడండి. నాన్న పొద్దున అయితే ఒక డబ్బులు, సాయంత్రం అయితే ఒక డబ్బులు ఎందుకు తీసుకుంటున్నావు నాన్న? ఎందుకంటే నీ చదువు మా నిల్లు గడవాలంటే అలా తీసుకోవాలి. అలా తీసుకోవటం తప్పులేదు, మోసం కాదు నాన్న. దాన్ని మన బతుకు తెరువు అంటారు నాన్న. వాళ్ళ నాన్నగారు కుటుంబాన్ని పోషించడం కోసం చిన్న చిన్న తప్పులు చేసినా తప్పులేదు అని అన్నారా? వీడికది చిన్న చిన్న మోసాలు చేసినా తప్పులేదు అని అర్థమైంది. అక్కడ నుండి చిన్న చిన్న మోసాలు కాస్త పెద్ద పెద్ద మోసాలుగా తయారై ఇలా తయారయ్యాడు. అంకుల్ ఇంకా మీరు వెళ్ళండి. అలా వెళ్ళండి. అదనమాట మా సత్యగడి సత్యమైన స్టోరీ. అక్క ఇంతకీ నీ క్యారెక్టర్ ఏంటి? అసలు ఈ ముద్దులు పెట్టి ఫ్యాంటసీ ఏంటి? ముద్దులు పెట్టి అందరిని ఇలా పడేయడం ఏంటి? చెప్పు వింటాను. అదా అప్పుడు చెప్పానా నీకు అదో పెద్ద క్యారెక్టరైజింగ్ స్టోరీ అని? అది ఇదే, ఇది కాదు అది. అక్కడ క్యూట్గా ముద్దుగా ఒక చిన్న పిల్ల కూర్చొనుంది కదా, అది నేనే. మరి అంత క్యూట్గా ఏం లేదు. నువ్వు ఆపుతావా? నువ్వు చెప్తావా? నువ్వు చూస్తావా? ఓకే. అదిగో అక్కడ మా నాన్న వస్తున్నారు చూడండి, అతనే మా నాన్న. చిట్టి ఏం చేస్తున్నావురా? ఆడుకుంటున్నాను నాన్న. నాన్న చాక్లెట్ ఇవా? నాకు ముద్దిస్తే నీకు చాక్లెట్ ఇస్తా. అలాగే నాన్న. ఇక్కడ పెట్టినానా? వెరీ గుడ్, గుడ్ గర్ల్. నాన్న ఒక రూపాయి ఇవా? నాకు ఇంకో ముద్దిస్తే రూపాయి ఇస్తా. గుడ్ గర్ల్, తీసుకో. బాయ్ నాన్న. బాయ్ నాన్న. అదిగో మనకు ఆ ముద్దిచ్చి ఏదైనా తీసుకోవడం అక్కడి నుంచి మొదలైంది. ఓ అక్కడి నుంచే మొదలైందా ఈ మేనేజ్మెంట్? అయినా చెప్పానా నా క్యారెక్టర్ గురించి తెలిసిన రోజు పెళ్లి చేసేసుకుంటా అని? చెప్పు, ఏ గుడికి వెళ్దాం? గుడి దాకా కాకుండా ఇక్కడే పెళ్ళైపోయే ఒక ప్లాన్ చెప్పనా? ఏంటది? నన్ను కొడతారా? నన్ను ఆ ఇంట్లోనే ఉంటూ నన్ను కొడతారా? నాకు ముద్దు పెట్టి వాడెవరితో ఉంటుందా? నన్ను కొడుతుందా? అసలు ఏమనుకుంటున్నది నా గురించి? దాన్ని ఏదో చేయాలి. నా వల్ల కాదు ఇది. అందరి ముందు నా పరువు తీశాడు వాడు.
రా. సిగరెట్ ఉందా? లేదు. అగిపెట్టుందా? లేదు. మరి ఏం లేకుండా ఇక్కడ ఏం చేస్తున్నావురా? మరి వాడు నన్ను ఎందుకు కుట్టారా? పో. ఈడెవడో పెద్ద పిచ్చోళ్ళ ఉన్నాడు నాకు. దొరికారు. అంకుల్ మీరేంటి ఇక్కడ? రే అంకుల్ రా. నువ్వు ఆగరా. రే హైదరాబాద్కు నిన్ను దీనికోసం పంపించానా అమ్మా? చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంది ఎదిగిన కూతుర్ని ఇలా వేరే వాళ్ళతో చూడ్డానికేనా? నాన్న అది కాదు. ఏది కాదు? సిటీకి వచ్చి అబ్బాయిలతో తిరగడం నిజం కాదా? ఎవడో అనామకుడితో ఉండడం నిజం కాదా? ఎరా నువ్వు చాలా పెద్దోడు అయిపోయావురా. ఏదో అక్కడ చదువుకుని ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేసి బాగానే సెటిల్ అయ్యి మమ్మల్ని డబ్బులు అడుగుతూలేదు, డబ్బులు పంపిస్తున్నావని చాలా ఆనందపడ్డావురా. ఆ డబ్బులు నువ్వు మోసాలు చేసి సంపాదిస్తున్నావా? ఈ విషయం ఊర్లో తెలిస్తే అసలు మన పరువేం కావాలా? అసలు యాను బతకగలుగుతాం అక్కడ? ఇదే నువ్వు వేసే ఎదవేసాలు? మన ఇంటో వంట ఉందా ఇలాంటి ఎదవేసాలు నువ్వునా? నాన్న నీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ముందు కూర్చో. అంకుల్ మీరు కూడా. ఎవర్రా నీకు అంకుల్? అబద్ధాలు మోసాలు చేసుకుంటూ తిరిగే నీకు నేను అంకుల్నా? అమ్మా ఆడంటే మగోడు, ఆడపిల్లవి. నీ బుద్ధి ఏమైంది ఏంటి? మగోళ్ళు లంపడబడి రూమ్ లంపడ తిరగటమా? ఎవడికి పడితే ఆడికి ముద్దులు ఇచ్చేయటమా? ఏంటి ఈ పద్ధతే? అయినా మీ తప్పు కాదులే, మీ జనరేషన్ చెడిపోయింది. అవునండి, ఇప్పుడున్న జనరేషన్ ఎంత, వీళ్ళు బతుకులే ఇంత. ఎక్కడి నుంచి వచ్చిందన్న ఈ జనరేషన్? చెప్పండి అంకుల్, ఆకాశం నుండి ఊడిపడిందా? మీ తర్వాత జనరేషనే కదా మేము. మీరు పెంచితే వచ్చిన జనరేషనే కదా ఇది. మేమేమన్నా గాలికి పెరిగామా? ఇంట్లో అమ్మా నాన్నను చూస్తూనే పెరిగాం కదా. అంటే ఏంట్రా మీ పెంపకం బాగాలేదు, మేము బాగానే ఉన్నాం, అంతా మీలోనే ఉందంటావు నువ్వు, అవునా? అవునంకుల్, మీ పెంపకమే తప్పు. ఇందాక అన్నారు చూసారా, ముద్దులు పెడుతూ తిరుగుతున్నామని. అది మా బ్లడ్లో లేదు. చిన్నప్పటి నుంచే మా నాన్నే చాక్లెట్ నుంచి డ్రెస్సెస్ వరకు ఏదడిగినా ముద్దిస్తేనే ఇస్తా అనేవాడు. ఆ చిన్నతనంలో వాళ్ళు ముద్దాడుతున్నారని అర్థం కాదు కదా. నాకు అర్థమైంది ముద్దిస్తే ఏదైనా వస్తుందని. చిన్నప్పుడు పిల్లలు ఏదైనా అడిగితే ఉంటే ఉందని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. అంతేకాని ముద్దిస్తేనే ఇస్తా అంటే వాళ్ళకి దాని మీద రాంగ్ పర్సెప్షన్ స్టార్ట్ అవుతుంది కదా. నాన్నా నువ్వేమన్నావు? మోసాలు చేసి సంపాదిస్తున్నానా? తప్పుడు నా కొడుకునా? చిన్నప్పుడు ఇదంతా నీ దగ్గరే చూసా కదా నాన్న. ఆటోలో తిరిగేటప్పుడు పొద్దున్న 20 రూపాయలు, రాత్రి 120 రూపాయలు తీసుకుంటుంటే ఇదేం నాన్న అంటే బతుకుదెరువు అన్నావు కదా. నువ్వు చేస్తే బతుకుదెరువు, నేను చేస్తే మోసమా? ఎలా అవుతుందన్నా ఇలాగా? అయినా అంకుల్ మేమిద్దరం తప్పేం చేయట్లేదు. మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. నాన్న నీకు కూడా చెప్తున్నా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. దిస్ ఈస్ ఫైనల్. ఏమ్మా చివరికి నీ నిర్ణయం కూడా ఇదేనా? ఇంకంతే, ఎవరి కర్మ కాలిపోతానంటే ఇంక మేమేం చేస్తాం? పోండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. వీళ్ళకి ఎలా తెలిసింది ఇదంతా? నీకేం జరిగిందో నాకు తెలిసింది. ఏం చేయాలో నేను చెప్తాను. వాళ్ళిద్దరి ఫాదర్స్ నంబర్స్ పెడుతున్నాను, ఇరికిచ్చేసేయ్, నేను చూసుకుంటాను. ఎస్,
రే సచ్చా, ఆ సతీష్ గడు మీ నాన్న వాళ్ళకి చెప్పి తీసుకొచ్చాడు. మీ నాన్నకు కూడా వాడే చెప్పాడు. వాడిని ఏదోడు చెయ్యాలరా. పద దగ్గర పద వెళ్దాం. సత్య వాట్సాప్లో లొకేషన్ పెడతాను, తగలడవే. ఇంకోసారి మా జోలికి వచ్చావా? నువ్వొక్కడివే ఏం చేయలేవని నాకు అర్థమైంది. నా ఫ్రెండ్ స్వప్న వస్తుందంట, ఇక్కడే ఉంటానంది. సరే.